ఉపవాసం చేసేటప్పుడు ఏది తినాలి, ఏది తినకూడదు, ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అని చాలా మంది అడుగుతున్నారండి. కాబట్టి వినండి, ఉపవాసం చేసేటప్పుడు చాలా మంది కూడా ఏది కూడా తినడం లేదు, తాగడం లేదు, నీళ్లు కూడా తాగడం లేదు. అలా కఠినంగా చేస్తున్నారు ఉపవాసం. అలా చేస్తే ప్రయోజనం ఉందా అని అంటే వినండి, పేషెంట్స్ కూడా అలానే ఉండిపోతున్నారు ఉపవాసం అనేటటువంటి పేరుతో. కాబట్టి వినండి, మీరు తినాలి. ఉపవాసం అనేటటువంటిది పాలు స్వీకరించండి, ఫ్రూట్స్ తినండి. ఇలా చేస్తే దాన్ని ఉపవాసం అంటారు. మీరు ఏది తినకుండా అలానే ఉండిపోతే దాన్ని ఉపవాసం అనరు, వేస్ట్, అది వృధా అవుతుంది, మీరు చేసుకున్న ప్రయోజనం అనేటటువంటిది ఉండదు అనే చెప్పాలి. తినండి, తిని చెయ్యండి ఉపవాసం అనేటటువంటిది. మీకు సాధ్యమైనంత వరకు మీకు మీ యొక్క శరీరానికి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే తినండి, దాన్ని ఉపవాసం అంటారు. కాబట్టి ఇంకొకటి, నియమాలు, ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే పూజా సమీపంలో ఉపవాసం ఉన్నప్పుడు పడుకోండి. 10 మందికి చెప్పకండి నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి. ఎవరైనా తినండి అని అంటే అప్పుడు చెప్పండి ఉపవాసం ఉన్నానని, కానీ 10 మందికి చెప్పుకుంటూ తిరగకండి నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.